చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం చూసుకుంటే మొబైల్స్‌కి అడిక్ట్ అయిపోయి మొత్తం అందులోనే మీరు చెప్పినట్టుగా ఆ పొజిషన్ చూసుకోకుండా చూడటం వల్లే అంటారా సరే? మొబైల్ డెఫినెట్గా ఇట్లా చూడకూడదు. మొబైల్ చేస్తే ఇట్లా చూడాలి స్ట్రైట్గా. ఓకే. డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా సార్? డయాబెటిక్లో జాయింట్ ప్రాబ్లమ్స్ కంటే మజిల్స్ వేస్ట్ అవుతాయి. ఇప్పుడు మజిల్ ఉంది కదా, డయాబెటిక్ మయోపతి అని ఉంటుంది. అంటే డయాబెటిక్స్లో మజిల్స్కి ఉండాల్సిన దారుఢ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అవుతాయో ఇందాక మనం కూడా దాని చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ మీద లోడ్ పడుతుంది. సో కాబట్టి డయాబెటీస్లో అది ప్రాబ్లం. ఎందుకంటే డయాబెటిక్ డైరెక్ట్గా జాయింట్ రిలేషన్ లేదు, బట్ మజిల్స్ వీక్ అవడం వల్ల జాయింట్ నొప్పులు కూడా కొంత డయాబెటీస్లో ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి డయాబెటిక్ ఎక్స్ట్రీమ్ డయాబెటీస్లో న్యూరోపతిక్ జాయింట్స్ అని ఉంటాయి. అంటే దాని అర్థం జాయింట్లో నొప్పి ఉండదు. నొప్పి లేకపోతే వాళ్ళ హాయి కదా అనుకుంటాం మనం, కానీ తప్పది. దేవుడు మనకి నొప్పి ఎందుకు ఇచ్చాడంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళకు డయాబెటిక్ ఒక్కొక్కసారి న్యూరోపతిక్ జాయింట్స్ అని యాంకిల్ జాయింట్ మొత్తం లోపల ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయి జాయింట్ అంతా అరిగిపోయి మోకాలంతా యాంకిల్ అంతా డిఫార్మ్డ్ అయిపోద్ది, అయినా వాళ్ళకి నొప్పి ఉండదు. తర్వాత వాళ్ళు ఎక్కడన్నా వేడి మీద కాలేస్తే మంట తగలదు. సో దాంతో పుండ్లు పడతాయి. సో డయాబెటిక్ న్యూరోపతిక్ జాయింట్స్ చాలా ఇబ్బందికరమైన విషయాలు. అది డయాబెటీస్లో ఎక్స్ట్రీమ్. అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఓకే. అయితే మనం రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఈ సమస్య ఏజ్డ్ వాళ్ళలోనే వస్తుంది, మనకు అది వాళ్ళలోనే అవసరం పడుతుంది కదా సార్. వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి కదా, అప్పుడు సర్జరీ చేయాలంటే ముందుగా ఇప్పుడు మేము చేసేది 70 years ప్లస్, ఇప్పుడు ఇవాళ 85 years వాళ్ళు చేసి వచ్చాను. ఓకే. వాళ్ళందరికీ కోమార్బిడ్ కండిషన్స్ అంటారు, అంటే షుగరు, బీపీ ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ పీపుల్కి ఉంటాయి. బట్ వాటన్నిటిని మేము ముందే ఒక 2 రోజుల ముందు ట్రీట్మెంట్ చేసుకొని ఒక రోజంతా బ్లడ్ టెస్టులు చేయించుకొని, ఇప్పుడు ఏ మోకాళ్ళ ఆపరేషన్ చేయాలని అట్లా చేయం. ముందు ఒక రోజంతా కార్డియాలజిస్ట్ చూస్తాడు, డయాబెటాలజిస్ట్ చూస్తాడు, ఫిజిషియన్ చూస్తాడు, డెంటల్ డాక్టర్ చూస్తారు, ఎనస్థీషియాలజిస్ట్ చూస్తారు. వీళ్ళందరూ అన్ని పరీక్షలు చేసి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపితేనే మేము ముందుకెళ్తాం. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా ఆపరేషన్ చేయం. సో ఆపరేషన్ అనేది చాలా స్ట్రెయిన్తో కూడిన పని. సో అన్లెస్ ఆప్టిమైజేషన్ చేస్తే తప్ప ఆపరేషన్ చేయం. అందుకని జాయింట్ రిప్లేస్మెంట్ అన్నది చిన్న చిన్న ప్లేసుల్లో వాటిలో నర్సింగ్ హోమ్లో చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా టీం వర్క్. ఆపరేషన్ బాగానే అవుతుంది, ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్ వస్తాయి. ఎందుకంటే పేషెంట్ అందరూ 60-70 దాటిన వాళ్ళు. సో వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చినప్పుడు రియల్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు కావాలి, క్యాత్ ల్యాబ్స్ కావాలి, డయాలసిస్లు కావాలి. సో ఇవన్నీ ఉన్న ప్లేస్లో చేయించుకోవడం మంచి పని. ఓకే. కాంప్లికేషన్స్ అంటే ఎటువంటి కాంప్లికేషన్స్? ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆపరేషన్ అయిన తర్వాత 24-48 hours ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కోసారి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వెరీ రేర్, 1000 మందిలో ఒకరికి వస్తుంది. బట్ వస్తాయి ఒక్కోసారి రేర్గా. అందుకని పెద్ద సెటప్ ఉండి మంచి హాస్పిటల్ బ్యాకప్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవచ్చు వాటిని కూడా. లేకపోతే ఒక్కోసారి ప్రాణ ప్రమాదం అవుతుంది. ఓకే. అంటే ముందుగానే రాకుండా మనం తీసుకునే ఛాన్స్ ఏం లేదు ఉంటుంది. అంటే బట్ ఒక్కొక్కసారి మనం ప్రీ ఆపరేటివ్గా ఎంత ఆప్టిమైజ్ చేసినా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ ఒక్కోసారి 1000 మందిలో ఒకళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ స్ట్రెయిన్ వల్ల హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆపరేషన్ ముందు బాగానే ఉంటుంది, ఆపరేషన్ తర్వాత రావచ్చు. అదేం డాక్టర్ గారు ఆపరేషన్ ముందు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతారు కొంతమంది. దాని మన చేతుల్లో ఏం లేదు. అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటారు దాన్ని. అంటే అది ఆపరేషన్ స్ట్రెస్ వల్ల, ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ స్ట్రెస్ వల్ల కొంతమంది హార్ట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. బట్ వెరీ రేర్, బట్ ఒక్కోసారి రావచ్చు. ఓకే. అయితే జనరల్గా మనకు జాయింట్ రీప్లేస్మెంట్ అనగానే చాలా మందిలో అమ్మో సర్జరీనా, ఎంత టైం పడుతుందో ఏంటో, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో, అసలు చేయించొద్దా వద్దా, దానికన్నా చేయించకపోవడమే బెటర్, ఇలా చాలా మంది అపోహలు చాలా ఉంటాయి. ఇందాక మనం అన్నట్టు ఈ అపోహల్ని క్యాష్ చేసుకోవడానికి ఇంజక్షన్లు అంటారు. బట్ అనవసరమైన ఆపరేషన్ ఎవరు చేయవు, నెంబర్ 1. నెంబర్ 2, నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు 99% సక్సెస్ఫుల్ ఆపరేషన్. చేయాల్సిన చోట ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ దగ్గర మంచి సెటప్లో చేసుకుంటే. నెంబర్ 3, ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలలు పడుకోవాలన్నది చాలా తప్పు. ఆపరేషన్ 2వ రోజు నడిపిస్తాం. ఎవరన్నా ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలలు పడుకోమంటే దాని అర్థం వాడు ఆపరేషన్లో ఏదో గందరగోళం చేసినట్టు లెక్క. ఆ డాక్టర్ అసలు ఎవరు పడుకోవాల్సిన పని. మేము ఇవాళ ఆపరేట్ చేస్తే రేపు పొద్దున్న నడిపిస్తాం. ఇప్పుడు లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, దాంతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కటింగ్ తక్కువ ఉంటుంది రోబోట్స్లో, ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. సో రోబోట్ ఇవాళ మార్నింగ్ ఆపరేట్ చేస్తే రేపు పొద్దున్న నడవచ్చు. సో రికవరీ అంత బాగుంటుంది. సో కాబట్టి మన ప్రజలు అసలు అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. నొప్పి ఉంటుంది కొంత, అసలు నొప్పి లేదని చెప్పట్లేదు. బట్ నొప్పి తగ్గించే పద్ధతులు కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి. ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్ అని, మల్టీ మోడల్ డ్రగ్ ఎనర్జీసీ అని రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో దాంతో ఆపరేషన్ ముందు నుంచి నొప్పి తగ్గించే పద్ధతులు మేము అవలంబిస్తాం. దానివల్ల నొప్పులు అంత ముందులా కాకుండా ఇప్పుడు తగ్గుతాయి. అసలు నొప్పి లేకుండా ఏది ఆపరేషన్ ఉండదు. అది సంగతి.
సో పేషెంట్లు అర్థం చేసుకోవాల్సింది ఒక 10 రోజులు నొప్పికి ఇబ్బంది పడ్డ జీవితాంతం హ్యాపీగా ఉంటారు. నా దగ్గరికి చాలా మంది లేడీస్ వచ్చి నొప్పి ఉంటుందంట కదా అని అడుగుతున్నప్పుడు నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తా. అమ్మ నువ్వు ఎంతమంది పిల్లల్ని అడుగుతా, 3-4 అంటారు. మరి 3-4 పురిటి నొప్పులు పడ్డావు కదా, పురిటి నొప్పులు భరించలేని నొప్పులు. మరి ఫస్ట్ పురిటి నొప్పులు అవగానే సెకండ్ బిడ్డని మానేయలేదు కదా నువ్వు, కన్నావు. ఎందుకు కన్నావు? ఆనందం. ఆ పురిటి నొప్పులు ఆ గంట మర్చిపోతే జీవితాంతం పిల్లలు ఇచ్చే ఆనందం వేరు. ఇది కూడా అంతే. ఇది ఆ మోకాళ్ళ నొప్పి పురిటి నొప్పి అనుకుంటే తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు హాయిగా మోకాళ్ళ మీద బతకచ్చు. రెండోది చాయిస్ లేదు. ఇప్పుడు నొప్పిని మీరు భయపడి వెనక్కి వెళ్తే అసలు బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. నాకు రోజుకు 10 మంది పేషెంట్లు వస్తారు అట్లా వీల్ చైర్లో. లేట్ అయిపోయింది, 70-80 ఇయర్స్ దాటిపోయి వాళ్ళు ఎప్పుడో చేయించుకోవాల్సింది. కాబట్టి ఆ నొప్పి కానీ భయపడి వెనక్కి వెళ్తే ఇంకేముంది నీకు దగ్గర చాయిస్? నువ్వు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా మళ్ళీ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాలి ఎవ్రీ సెకండ్. అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకెవరికి ఉండదు. అంతే కదా. మనం ఉన్ననాళ్ళు మన కాలకృత్యాలు మనం తీర్చుకోవాలి మినిమం. అంతేగాని మనం యూరిన్ పోవాలన్నా మోషన్ పోవాలన్నా వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఎవరు చేయగలుగుతారు? సో అది ఎవరికీ వద్దు. కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే ఆపరేషన్ అని ఈ రకంగా చెప్తాను నేను పేషెంట్లకి. చాలామంది కన్విన్స్ అవుతారు, బట్ స్టిల్ కొంతమంది భయపడతారు. వాళ్ళందరూ అసలు భయపడాల్సిన పనే లేదు. ఆపరేషన్ చేయించుకొని టేబుల్ మీద చనిపోవడం అనేది మోకాళ్ళ ఆపరేషన్లో లేదు. 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. అంత రేరు. కాబట్టి అసలు దాని గురించి భయపడాల్సిన పని లేదు. అలా భయపడి వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. 10-20% ఉంటారు, ఈజీగా ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తారు, నేను ప్రతి సంవత్సరం వాళ్ళ క్లాస్ తీస్తా, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. అట్లా ఉంటారు. ఈ లోపల ఆ దొంగోడు ఉన్నాడు కదా, ఆ బౌన్సర్లు పెట్టుకున్నాడు, వాళ్ళు అంటాడు ఇంజక్షన్ చేసి వాడు 2 లక్షలు కొట్టేస్తాడు. అప్పుడు అయిపోద్ది మళ్ళీ సంగతి. అయితే సార్ ఎక్కువగా మనం పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ నార్మల్గా యూజ్ చేయడం వల్ల కూడా ఈ సమస్యలన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. మంచి క్వశ్చన్ ఇది కూడా. కొన్ని అనవసరమైన మందులు అంటే పెయిన్ కిల్లర్స్ రిపీటెడ్గా వాడితే NSAIDs అంటాం మనం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అవి వాడటం వల్ల కిడ్నీలు పాడవుతాయి, లివర్ దెబ్బతింటుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. సో అన్ని రకాల చెడ్డ అది ఎక్కువ రోజులు వాడితే. కాబట్టి ఎక్కువ రోజులు ఆ మందులు వాడుకోకూడదు. అది అందుకని ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడు మందులు వాడుకోకుండా సరిపోతుంది. అది బట్ కొంత లో మెయింటెనెన్స్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్, తర్వాత అల్ట్రాసెట్, ఇట్లాంటి టాబ్లెట్స్ కొన్ని నెలల తరబడి వేసుకోవచ్చు. బట్ నాట్ ఎవ్రీ టాబ్లెట్. అది సార్ ఆస్టియోపోరోసిస్ అంటారు అంటే ఏంటి సార్? చాలా మంది ఆస్టియోపోరోసిస్ మోకాళ్ళు అరగటం ఒకటి అనుకుంటారు, అది వేరు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనేమో జాయింట్ అరగటం, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం తగ్గడం. ఆస్టియోపోరోసిస్ వల్ల ఆర్థరైటిస్ రాదు. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచబట్టడం. అది ఒరిజినల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ 60 దాటిన తర్వాత ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే పోస్ట్ మెనోపాజల్ ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల బోన్స్లో కాల్షియం తగ్గుతుంది. సో దాంతో బోన్స్ బ్రిటిల్ అయిపోయి కింద పడితే ఇరగటం, చాలా తొందరగా నొప్పులు రావడం జరుగుతుంటాయి. మన ఇండియాలో వెజిటేరియన్ ఆడవాళ్ళకి బాగా కామన్ ప్రాబ్లం ఆస్టియోపోరోసిస్. తర్వాత చిన్న వయసులో గర్భసంచి ఓవరీస్ తీసేస్తే దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అయితే దీనికి ముందుగానే మనం అంటే జాగ్రత్త తీసుకోవాలంటే సార్ అలా ఉంది? జాగ్రత్త ఆడపిల్లలు ఎస్పెషల్లీ 16 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేయాలి, రెగ్యులర్ కాల్షియం ఇంటేక్ తీసుకోవాలి, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, ఎగ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, తర్వాత వాకింగ్ లాంటివి చేయాలి. అంటే ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉండాలి. దీంట్లో కూడా మనకు టైప్స్ ఉంటాయా సార్? ఆస్టియోపోరోసిస్లోనే ఉంటాయి, బట్ ఓవరాల్ జనరల్గా ఆస్టియోపోరోసిస్ అంటే సింపుల్ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆస్టియోపోరోసిస్. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అయినా దానికి కాల్షియము, వైటమిన్ డి, తర్వాత రెగ్యులర్ వాకింగ్, తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా ఇంకా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ అవసరాన్ని బట్టి ఇస్తారు. అంటే ఫుడ్ రూపంలో తీసుకోవచ్చా సార్? ఫుడ్ రూపంలో సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆస్టియోపోరోసిస్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కంపల్సరీగా దానికి ట్రీట్మెంట్ ఫిజిషియన్స్ కానీ, డయాబెటాలజిస్టులు కానీ, రుమటాలజిస్టులు కానీ ఇస్తారు. దీనికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ముందుగానే ఆస్టియోపోరోసిస్ సిమ్టమ్స్ బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, బాగా ఇక్కడ నొక్కితే నొప్పి, ఇక్కడ నొక్కితే నొప్పి, ఇక్కడ నొక్కితే నొప్పి అంటుంటారు. అది మెయిన్. అది బోన్ పెయిన్, మజిల్ పెయిన్, దట్ ఈస్ ఆస్టియోపోరోసిస్కి సిమ్టమ్స్. అసలు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు చాలా వరకు చిన్న పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా మిడిల్ ఏజ్ అయినా ఎవరైనా సరే ఎక్కడ పట్టుకున్న పెయిన్, మోకాలు నొప్పి, మెడ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, కాలు నొప్పి కామన్గా వింటున్నాం సార్. అసలు దీనికి అంతా రీజన్ మంచి కాల్షియం ఫుడ్, కాల్షియం, వైటమిన్ D3 లేకపోవడం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం. అది బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏ ఫుడ్ మన లైఫ్ స్టైల్లో? రెగ్యులర్ మిల్క్, చీజ్, బటరు, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకోవాలి.
అన్ని. సో అన్ని లావు ఎక్కుతారంటే లావేం పెద్ద ఎక్కరు, కొలెస్ట్రాల్ ఫుడ్స్ కాదు ఇవన్నీ. సో అది తీసుకోవాలి తప్పదు. తర్వాత లేడీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 16 to 60 కంపల్సరీగా 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. అట్లనే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవాలి. ఓకే. సో అది అందుకని కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏజ్ నుంచి తీసుకోవాలి? 16 to 60. 16 to 60. తర్వాత పీక్ బోన్ మాస్ అంటారు దాన్ని. అంటే మనం యంగ్ వయసులో మనం డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకున్నట్టు ఎస్పెషల్లీ ఉమెన్కి యంగ్ ఏజ్లో అంటే 16 to 40 ఇయర్స్లో బోన్ మాస్ ఎంత డెవలప్ అయితే అదే ఇంక తర్వాత కొత్తగా డెవలప్ కాదు. దాన్ని పీక్ బోన్ మాస్ అంటారు. అది మనం మీరు యంగ్ ఏజ్లో మంచి అలవాట్లతోటి బాగా ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే అప్పుడు మీ పీక్ బోన్ మాస్ బ్యాంక్లో బాగా కాల్షియం ఎక్కువ ఉంటుంది. అది తర్వాత ఉపయోగపడుతుంది మీకు. అది అయితే సార్ జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బోన్ సూప్ తాగితే ఎముకలు గట్టి పడతాయి అని చెప్పి, అది నిజమే అంటారా సార్? నిజమే. బోన్ సూప్ ఇస్ అ గుడ్ న్యూట్రియంట్ ఫర్ ద మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, తాగొచ్చు. ఓకే. అంటే వీక్లీ ఎనీ టైమ్స్ తీసుకోవచ్చు ఎనీ టైమ్స్ అనే లేదు, డిపెండ్. రోజు ఒకటి తాగినా పర్లేదు. ఓకే. వెజిటేరియన్స్ కొంతమంది తాగరు. వెజిటేరియన్స్కి సోయా ప్రిపరేషన్స్, చీజు, తర్వాత టోఫు, పన్నీరు ఇవి తీసుకోవాలి. ఓకే. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అవి తీసుకుంటే మంచిది. ఓకే. మోకాళ్ళు బాగా అరిగిన తర్వాత 4th స్టేజ్కి ఆపరేషన్ ముఖ్యం. ఇందాక చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్ మీద అపోహల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఈ నీ రీప్లేస్మెంట్ 99% సక్సెస్ఫుల్ ఆపరేషన్. భయపడకుండా వచ్చి చేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బెండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైనా కావాలంటే కింద కూర్చోవచ్చు. బట్ నీ రీప్లేస్మెంట్ నొప్పులు అని చెప్పి భయపడి వెళ్ళి దొంగ ట్రీట్మెంట్లు, దొంగ ఇంజక్షన్లు చేయించుకోవద్దని నేను ప్రజలందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. మీరు నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడితే ఇంట్లో కూర్చొని చేతనంత వరకు ఎక్సర్సైజ్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోండి. బట్ ఈ పనికిమాలిన ఇంజక్షన్లు చేయించుకోవద్దు, పనికిరావు. వాటి వల్ల ఒక్కోసారి డేంజరు. ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మోకాలు మొత్తం పాడైపోద్ది, కాబట్టి అది చేయొద్దు. అయితే సార్ డాక్టర్ అంటే మనకు దేవుడితో సమానం అంటుంటారు. నిజంగా ఏ ప్రాబ్లం వచ్చినా భగవంతుడు మన దగ్గర లేకపోయినా డాక్టర్ల రూపంలో మన దగ్గర ఉండి ఏ సమస్య వచ్చినా క్లియర్ చేస్తూ ఉంటారు. నిజంగా మీకు ముందు నుంచే డాక్టర్ అవ్వాలని ఉండేనా సార్? నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని మా అమ్మ కోరిక కూడా. సో అది అందుకనే 1, 2, 3, 4 సార్లు మెడికల్ ఎంట్రన్స్ రాసి 4సారి సీట్ సంపాదించాను నేను. మొదటి మటుకు ఎవ్రీ టైం 1 మార్క్ 2 మార్క్స్లో తగ్గిపోయేది. అప్పుడు కాకినాడ రంగనాథ మెడికల్ కాలేజీలో డొనేషన్ ఎంత 70,000 రూపీస్ ఎంతో. ఆ 70,000 నా దగ్గర లేవు. సో కాబట్టి మెడికల్ కాలేజీ కోసం పట్టు వదలని విక్రమార్కుల్లాగా చివరికి సీట్ సంపాదించాను. దట్స్ వాట్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై డాక్టర్ కెరియర్. ఓకే. ఏజ్ నుంచి అనిపించింది సార్ మీకు డాక్టర్ అవ్వాలని? ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి. జనరల్గా సార్ పిల్లలు నేను డాక్టర్ అవుతా, నేను లాయర్ అవుతా అంటుంటారు చిన్నప్పటి నుంచే, కానీ దాన్ని అందరూ ఒక స్టాండ్ తీసుకోరు. ఓకే. అంటే ఎందుకు సార్ మీకు ఎందుకు అనిపించింది డాక్టర్ అవ్వాలని? అది అందరూ అడుగుతుంటారు, నేను చెప్తుంటాను. నాకేమి సినిమాలలాగా క్యాన్సర్ ఉన్న నాన్న, క్షయ వ్యాధి ఉన్న అమ్మలేరు. నాకు ట్యూబ్ లైట్లు అంటే తెగ ఇష్టం. చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న 40 క్యాండిల్స్ బల్బ్స్ ఉండేవి ఆ రోజుల్లో. అంటే నీకు తెలిసిపోవచ్చు ఇప్పుడు ప్రతి చోట ట్యూబ్ లైట్లు ఇచ్చి. అప్పుడు మా రోజుల్లో 40 క్యాండిల్స్ బల్బు, 60 క్యాండిల్స్ బల్బు ఉంటాయి. అది క్యాండిల్స్ పెరుగుతున్న కొద్దీ బ్రైట్నెస్ పెరుగుద్ది. అది కరెంట్ కన్సంప్షన్ తగ్గించడానికి అంతా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంతా 40 క్యాండిల్స్ బల్బ్స్ ఉంటాయి ఇంట్లో. డల్గా ఉంటుంది లైట్, కనపడినట్టు. అదే బయటికి వెళ్ళామనుకో, డాక్టర్ క్లినిక్ వెళ్తే ఆయన దగ్గర మా ట్యూబ్ లైట్లు ఉండేవి. క్లినిక్ అంతా వైట్గా బ్యూటిఫుల్గా. బాపట్ల ఆయన డాక్టర్ యార్లగడ్డ కృష్ణమూర్తి గారని ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వైట్ అండ్ వైట్ ఇలా కూర్చునేవాడు. 2 ట్యూబ్ లైట్లు, మొత్తం పెయింటింగ్స్. అసలు ఆయనకు రూమ్ చూస్తే అబ్బా డాక్టర్ అయితే ఇలా ఉండొచ్చు అనమాట, నేను కూడా ట్యూబ్ లైట్లు పెట్టుకోవచ్చు అనమాట అని నా కోరిక. ట్యూబ్ లైట్ల వల్ల డాక్టర్ అయ్యాను నేను. అది సో దట్స్ ఆల్. లుక్స్ వెరీ సింపుల్ అండ్ సిల్లీ, బట్ దట్ ఈస్ ద రీజన్. నాకు ఆ మనసులో అబ్బో నేను డాక్టర్ అయితే ఇంత బ్యూటిఫుల్ రూమ్లో ఇంత ట్యూబ్ లైట్లు, ఇంత వెలుతురు. అంటే అప్పుడు ఏంటంటే 40 క్యాండిల్స్ బల్బు బేదరికము, ట్యూబ్ లైట్ ఎఫ్లుయెన్స్ కింద నా మనసులో పడిపోయింది. నేను ఇంత మంచి బతకాలంటే డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. అది అంతేగాని ప్రజలను ఉద్ధరించేద్దాం, మా నాన్న క్యాన్సర్ ట్రీట్ చేద్దాం ఇట్లాంటి సినిమా ఇన్స్పిరేషన్స్ ఏమి లేవు నాకు. సింపుల్గా అలా ఆ రోజు మీ మైండ్లో వచ్చిన థాట్ నిజంగా కామెడీగా ఉన్నా సూపర్ సార్. సార్ డాక్టర్ అవ్వాలి అనుకోవడం వరకు ఓకే, ఆర్థోపెడిక్ సర్జన్ ఎందుకు అవ్వాలనుకున్నారు? దట్స్ ఎ గుడ్ పాయింట్. అగైన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎందుకు అనుకున్నానంటే, ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలంటే బుర్ర అక్కర్లేదు.
సరదా కట్టారు. అంటే సింపుల్ బ్రాంచి. ఓకే. తర్వాత ఎక్స్రేలు ఎంఆర్ స్కాన్లు ఉంటే మనం బుర్ర పగలు కొట్టుకుని ఏముందా వీడికి రోగం అని తెలుసుకోవాలి, ఈజీగా తెలిసిపోద్ది. నెంబర్ 2 రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు మోస్ట్గా ఉంటాయి. సో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎముకలు ఇరిగితే జనరల్గా ఆర్థోపెడిక్ డాక్టర్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. కాబట్టి ప్రాక్టీస్ గ్యారంటీ ఉంటుంది అని ఒక ధైర్యంతో ఆర్థోపెడిక్స్ తీసుకున్నా, అంతే. ఇంకేలా ఇంత ఆలోచించారా సార్ మీరు అప్పుడు? జనరల్గా మనం ఏదైనా కోరిక ఉంది, ఇది అవ్వాలనుకుంటున్నాము, అంతే దాని త్రూ వెళ్ళిపోతాం, కానీ మీరు అప్పట్లోనే ఇంత ఆలోచించారు. ఆలోచించావు. సూపర్ సార్, నిజంగా. ఎక్కడ సార్ మీ స్టడీస్ అవన్నీ? మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ అంతా గుంటూరులో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా పూనాలో, తర్వాత 10 ఏళ్ళు ఇంగ్లాండ్లో FRCS MCH. అది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి కూడా 24 ఏళ్ళు అయిపోయింది. సో ఇండియాలో సెటిల్ అయిపోయాము. అది ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసారు. ఓకే ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదరు అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఓకే. మా మదర్ హౌస్ వైఫ్. ఇద్దరు చనిపోయారు. మదర్ చనిపోయి 7 ఏళ్ళు అయింది, ఫాదర్ మొన్న 2 నెలల కింద చనిపోయారు. ఓకే. 2 తమ్ముళ్ళు, నేను పెద్దవాడిని అందరికంటే. పెద్ద తమ్ముడు MBA చేసి బిజినెస్లో ఉన్నాడు. రెండో తమ్ముడు IIT ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ప్రొఫెసర్గా ఉంటాడు. మీరు ఒక్కరే ఈ సైడ్లో ఉన్నారు? మా ఫ్యామిలీలో డల్ నేనే, అందుకే నేనే డాక్టర్ అయ్యాను. తర్వాత చెల్లెళ్ళు ఎవరు లేరు, ముగ్గురు బ్రదర్స్. చెల్లెలు అంటే బాబాయ్ కూతుళ్ళు ఉన్నారు, పిన్నమ్మ కూతుళ్ళు ఉన్నారు, కజిన్స్, ఫస్ట్ కజిన్స్ ఉన్నారు. ఓకే. పర్సనల్గా మీ గురించి మాట్లాడుకోవాలంటే మీకు కిడ్స్ నాకు ఒక భార్య, 2 పిల్లలు. ఓకే. కొడుకు కూతురు. సో కొడుకు ఆర్థోపెడిక్ సర్జను, తను నాతో వర్క్ చేస్తాను. ఆయన అడగాలి ఆ విషయం. తర్వాత కూతురు కార్డియాలజిస్టు, కూతురు మీరు చూసే ఉంటారు లిటిల్ సోల్జర్స్ యాక్ట్ చేసింది తను. తర్వాత అల్లుడు ఆర్థోపెడిక్ సర్జను, మాతోనే పనిచేస్తాడు. మా ఆవిడ గైనకాలజిస్టు. ఒక్క కోడలు తప్ప మిగతా ఫ్యామిలీ అంతా డాక్టర్లే. కోడలు ఒకటే, షీ ఈజ్ ద CEO ఆఫ్ ఎ ట్రావెల్ కంపెనీ. తనకు ట్రావెల్ కంపెనీ ఉంది, వన్ ట్రావెల్ పార్క్ అని, దానికి CEO. తను ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. మీ అందరం డాక్టర్లు, అందరూ ఇక్కడే పని చేస్తాం. సో అది సంగతి. నలుగురు గ్రాండ్ చిల్డ్రన్. కొడుక్కి ఒక కూతురు, కొడుకు మహిక అండ్ క్రిష్. కూతురికి 2 కొడుకులు, అర్జున్ అండ్ రిషి. సో నలుగురు అక్కడే ఉన్నారు. అదిగో ఆ ఫోటోని చూసారు కదా. సో అది సంగతి. లైఫ్ ఈజ్ సో గుడ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం. సార్ పాప అంటే మూవీలో నటించింది కదా, మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదు? అది ఒక వన్ ఆఫ్ మా తోడలుడు గంగరాజు గారు తీసిన సినిమా కాబట్టి వచ్చింది. ఇంకా వేరే సినిమాలు నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఓకే ఓకే. సార్ మీరు డాక్టర్తో పాటు రైటర్ కూడా అని విన్నాము, బుక్ రాశారని. ఏ పెద్ద రైటర్ ఇంకా ఏదో సొల్లు కబుర్లు బుక్ కింద రాశాను. అయ్యో అట్లా గురవాయణ పుస్తకం పేరు పెట్టాము. అది అదృష్టం బాగుండి చాలా మంది చదివారు, చాలా మందికి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే నేను నా గుండెలో మాటలన్నీ ఓపెన్గా రాశాను. ఇప్పుడు మనం కబుర్లు చెప్పుకున్నట్టు రాశాను. సో చాలా మంది ఐడెంటిఫై చేసుకున్నారు. నాది ఎప్పుడు రాశారు సార్ ఈ బుక్? రాసి 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ 2వ పార్ట్ రాస్తాను. అది ఇంకొక 6 monthsలో తీసుకొస్తాను. అది కూడా. ఓకే. అంటే మీకు ఈ థాట్ ముందు నుంచే ఉండేనా సార్ రాయాలి అని చెప్పి? మీలో ఒక రైటర్ ఉన్నారు? చిన్నప్పుడు మ్యాగజైన్లో రాసామండి. తర్వాత నా క్లాస్మేట్ భార్గవి, నువ్వు అందరికి కబుర్లు చెప్పి అందరిని ఎంటర్టైన్ చేస్తుంటావు కదా, వై డోంట్ యు పుట్ ఇట్ ఆన్ ద బుక్ అంది. సో బుక్ పెట్టాం. ఓకే. సెకండ్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది? సెకండ్ పార్ట్ బహుశా ఇంకో 3-4 నెలల్లో వస్తుంది. సార్ డాక్టర్స్ అనగానే అందరికీ పేషెంట్స్కి ఇలా ఉండాలి అలా ఉండాలని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారో తెలుసుకోవాలనుంది. అసలు మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సార్? నా లైఫ్ స్టైల్ ఐ ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. పేషెంట్లు చూస్తే ఐ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. సో నాకు ఆ ప్రాబ్లము, డిప్రెషను, టెన్షను అటనే ఏం లేవు నాకు. దేవుడు చిన్న వరం ఇచ్చాడు నాకు. సో ఐ ఎంజాయ్ మై లైఫ్. తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, గ్రాండ్ చిల్డ్రన్తో స్పెండ్ చేస్తాను. వీ గో ఫర్ హాలిడేస్. సో ఐ ఎంజాయ్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ రీడింగ్ ద బుక్స్, ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్రెండ్స్. ఇప్పటికీ నా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ఎవ్రీ ఇయర్ హాలిడేస్ వెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ వీఆర్ ఆల్ గోయింగ్ టు సౌత్ అమెరికా, ఒక 10 మంది ఫ్యామిలీస్. మొన్న లాస్ట్ 2 months కింద కెన్యా వెళ్ళాం, ఒక 20 మంది ఫ్యామిలీస్. సో అట్లా ఎంజాయ్ లైఫ్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. వీ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. మొత్తానికి అంటే చాలా మంది కెరీర్ పైన దృష్టి చేసి మిగతా ఎంజాయ్మెంట్స్ అన్ని పక్కకు పెడతారు. బట్ దట్స్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్. కెరీర్ ఒక్కటే కాదు, పెళ్ళాం, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఉండాలి. అందరితో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అలా బ్యాలెన్సింగ్ గా ఉండాలి అంటే ఏమైనా టిప్ చెప్తారా? టిప్స్ రోజు గీత గీసుకోవటమే. రోజుకు 2 గంటలు నేను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. సాయంత్రం 6 తర్వాత పేషెంట్ని చూడను. మా ఆవిడతో సినిమాకి వెళ్తాను. ఇట్లాంటి పెట్టుకోవడం ఎవడు మట్టుకోడదు.
ముట్టుకోవడం అట్లయితే ప్రాక్టీస్ పెరగదంటే పెరిగినప్పుడు పెరుగుతుంది. నేను ఎప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సాటర్డేస్ పని చేయనని చెప్పాను. 5 రోజులే, సాటర్డే సండే నా ఇష్టం, మై ఓన్ టైం. సో లైక్ దట్. ఇప్పుడు నేను మా ఆవిడ ఎవ్రీ 4th వీకెండ్ డిస్కవర్ ఇండియా అని పేరు పెట్టుకొని ఇండియాలో ప్రతి ప్లేస్కి వెళ్తాం. మన అమృత్సర్కి వెళ్ళాం, ఇంకో రోజు చండీగఢ్కి వెళ్ళాం, ఇంకో రోజు కన్యాకుమారికి వెళ్ళాం. సో ఇట్లా వీ వాంటెడ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఎవ్రీ 4th వీకెండ్ మేము ఇద్దరం ఎవరికి దొరకవు. సో లైక్ దట్ యూ డిఫైన్ యువర్ లైఫ్. ఎవడు నోబడి కెన్ క్వశ్చన్ యూ, నోబడి కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ. అది మనలో ఉండాలి. సో కాబట్టి అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అప్పుడే రీజువనేట్ అయ్యి మళ్ళీ వర్క్ కూడా బాగా చేస్తాం. 24 గంటలు వర్క్ చేస్తే కూడా నీకు లోపల ఎనర్జీ అంతా ఇదైపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నిజమే సార్, బ్యాలెన్స్డ్ లైఫ్ నిజంగా ఇంపార్టెంటే సార్. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇది మిస్ అయ్యే చాలా వరకు గొడవలకి దారితీస్తున్నాయి సార్. సార్ మీరు రాసిన పుస్తకానికి బాపు గారి ముఖ చిత్రం వేశారు కదా, ఎందుకని సార్? బాపు గారు కవర్ పేజ్ చేశారు. ముళ్ళపూడి వెంకటరమణ ముందు మాట రాశారు. ఆయన అదృష్టం, వాళ్ళిద్దరు గొప్ప వ్యక్తులు. ఆయన కవర్ పేజీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ముందు మాట రాశారు. వాటి ఇద్దరు లేరు ఇప్పుడు, దురదృష్టం కొద్ది. ఎందుకు సార్, మీకు ఎందుకు అనిపించింది వాళ్ళవే? నాకు బాపు గారు అంటే ప్రాణం. అసలు ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, అంత ఇష్టం. నా కాలేజీ రోజుల నుంచి ఆయన బొమ్మలు అంటే ఇష్టం, ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం, ఆయన సినిమాలు అంటే ఇష్టం. కాబట్టి ఆయన అడిగి రిక్వెస్ట్ చేశాను. అదృష్టం బాగుండి ఆయన నాకు పేషెంట్ కూడా. సో ఆయన వేసి ఇచ్చాడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా నా పేషెంట్, ఆయన ముందు మాట రాసిచ్చాడు. అదే నాకు చాలా అదృష్టం కింద ఫీల్ అవుతాను నేను వాళ్ళిద్దరితో అంత చేసుకోవడం అన్నది. ఓకే, సూపర్ సార్. నిజంగా అంటే ఒక డాక్టర్ అంటే డాక్టర్ యాంగిల్లోనే కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే లైఫ్ బ్యాలెన్స్డ్, ఎంజాయ్ చేయడం కానీ, మీ వర్క్కి మీరు న్యాయం చేయడం కానీ, ఎవ్రీథింగ్ అసలు సూపర్ సార్. నేను చాలా చేస్తాను, చెప్పే కదా, ఆర్థోపెడిక్స్ ఓన్లీ పార్ట్ టైం జాబ్ నాకు. నేను పుస్తకాలు రాస్తాను, మ్యూజిక్ వింటాను, కంపేర్ చేస్తాను, మ్యూజిక్ షోస్, రేడియో జాకింగ్ చేస్తాను, చాలా చేస్తాను. మల్టీ టాలెంటెడ్ సార్. మల్టీ టాలెంటెడ్ అన్న, మల్టీ టాస్కర్. ఓకే, సూపర్ సార్, సూపర్. ఇంతే జోష్గా ఎనర్జీగా ఉండాలంటే ఇప్పటి యువతకు మీరు ఏ సలహా ఇస్తారు సార్? ఏలా సింపుల్, డూ వాట్ యు లైక్ వాట్ యు డూ. ఓకే సార్, సింగిల్ లైన్లో సింపుల్ గా. ఓకే, అర్థం చేసుకున్న వాళ్ళు ఫాలో అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.